హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది. మరి మేము ఎలా చేసుకుంటామో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను వచ్చేసి 2 లీటర్ల పావుకి 3/4 కేజీ బెల్లం తీసుకున్నానండి. జస్ట్ మామూలుగా కోరేసి ఇలా కొన్ని వాటర్ వేసి స్టవ్ మీద జస్ట్ కరిగే వరకు ఉంచుకుంటున్నానండి. ఇలా కరిగించుకుంటే పాలల్లో వేసి ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదండి బెల్లాన్ని. అలా కరిగించుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి లీటర్ జున్ను పాలు, అలానే లీటర్ వచ్చేసి గేదె పాలండి. అలానే యాలక్కాయలు, మిరియాలు 2 కూడా చెతకొట్టి అవి కూడా వేసేసుకోవాలి. ఈ లోపు మా విరాన్ వచ్చి బాదం మిల్క్ అంటున్నాడు. దాన్ని చూసి ఆ కలర్ చూసి కొన్ని పాలు వచ్చేసి ఒక చిన్న డబ్బాలో వేసుకుంటున్నానండి. ఇలా చిన్న చిన్న గిన్నెలో కూడా పెట్టుకోవచ్చండి. తీసుకొని తినడానికి కూడా బాగుంటుంది. మిగిలినవి ఆ గిన్నెతోటే ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ వేసుకొని పెట్టేసుకుంటున్నాను. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు మేము స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలానే జున్ను చేసి ఒక పెద్ద బేషన్లో వేసి పీసెస్గా కట్ చేసి ఉంచేవారండి. ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకొని తినేవాళ్ళం. చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద 2 కూడా పెట్టేస్తున్నానండి. ఒక 1 అవర్ వరకు తీయద్దు. ఇప్పుడు వచ్చేసి 1 అవర్ అయిపోయింది. చూద్దాం ముందు. ఇప్పుడు ఇది కూడా తీసి చూద్దామండి. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చల్లారాలి పూర్తిగా. చూద్దాం కింద పెట్టుకొని ఎలా వచ్చిందో. చూసారు కదా కలరు, సిరప్, అందులో బెల్లం సిరప్ చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ మర్నాడు తింటే చాలా బాగుంటుందండి. వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూస్తున్నాను. చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా ఇష్టం. మా విరానికి కూడా చాలా ఇష్టం అండి. నాకు సిరప్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.